గత ప్రభుత్వంలో మైపాడు రోడ్డు, జాఫర్ సాహిబ్ కెనాల్ ప్రాంతంలో 80 అడుగుల రోడ్డు, కెనాల్ రీవెట్మెంట్, వాకింగ్ ట్రాక్, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారని ఎమ్మెల్సీ పరమతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయితే రివెట్మెంట్ వర్క్, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలను ఇంకా పెండింగ్ దశలో ఉన్నాయని, రివెట్మెంట్ పెండింగ్ పనులను ఇరిగేషన్ అధికారులు ఎప్పుడులోగా పూర్తి చేస్తారో తెలియజేయాలని ఆయన కోరారు. వాకింగ్ ట్రాక్, పెండింగ్ పనులు పక్కన పెట్టి బంకులు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవడమే కాక అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలకు జాఫర్ సాహెబ్ కెనాల్ ఇన్స్పెక్షన్ కు వెళ్లి వివరాలు తెలియజేస్తామని ఇరిగేషన్ అధికారులు సమాధానం ఇచ్చారు. ఒకటి సార్, ఈ మైపాడుకు వెళ్లే దారి అంటే రోడ్ 80 ఫీట్ రోడ్ ఒకటి వేస్తారు సార్ అక్కడ, అంటే పెన్నా పక్క నుంచి మైపాడుకు వెళ్లే దారి. అలానే కెనాల్ ఉంటే దాని రివెట్మెంట్ కూడా ఆ పనులు స్టార్ట్ అయ్యి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్కి ఈ మైపాడు రోడ్డుకి మధ్యలో కొంత ఇరిగేషన్ కెనాల్ ఉంటే దాన్ని ఒక 26 ఫీట్ రోడ్ వాకింగ్ ట్రాక్ని కూడా అక్కడ వేసుకున్నాం. అంటే కెనాల్ రివెట్మెంట్ పక్కన వాకింగ్ ట్రాక్, ఆ పక్కన ఒక పెద్ద డబుల్ రోడ్ మనము వేసుకున్నాం. మధ్యలో గ్రీనరీ కూడా చక్కగా, దాని కింద సుమారుగా చాలా గ్రామాలు ఉన్నాయి, వాటికి పోయేదానికోసం సౌకర్యంగా ఒక బ్యూటిఫుల్గా అక్కడ తయారవుతా ఉండింది. అయితే నేను ఈ సందర్భంగా మీకు ఒక 3 డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి మీ నుంచి సమాధానం అడుగుతున్నాను సార్. ఒకటి, ఈ పెండింగ్ వర్క్స్ కెనాల్ రివెట్మెంట్కి సంబంధించి పెండింగ్ పనులు ఎప్పటి లోపల పూర్తవుతాయి, ఇంకా అవి అట్లే ఉన్నట్టున్నాయి. ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి అక్కడ 26 ఫీట్ వాకింగ్ ట్రాక్ అన్నది ఇరిగేషన్ వాళ్ళదేనా, మీ స్థలమేనా? మూడోది, ఆ వాకింగ్ ట్రాక్కి అక్కడ వేసినప్పుడు యూటిలైజేషన్ ఏమని ఇచ్చారు? అయితే ఇప్పుడు అక్కడ సుమారుగా 200 బంకులు ఆ వాకింగ్ ట్రాక్ మీద పెట్టడానికి మీరంతా కూడా అక్కడ చూస్తే చాలా అసహ్యంగా కూడా ఉన్నాయి. కింద బంకులు, పైన తినడానికి తాగడానికి అన్నట్టుగా పైన కొంత రెస్టారెంట్ లాగా పెట్టడం. ఆ విధంగా అక్కడ మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్కి కానీ ఆ వాకింగ్ ట్రాక్ ప్లేస్లో పేదల ఇల్లు చాలా ఉన్నాయి, చాలా అంగళ్ళు కూడా పెట్టుకున్నారు చిన్న చిన్నవి డెవలప్మెంట్ కోసం. ఆ కిందకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మనకి రోడ్డు పెద్దది కావాలనే ఆలోచనతో వారందరినీ కూడా ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ రివెట్మెంట్ని, వాకింగ్ ట్రాక్ని, ఆ రోడ్ డెవలప్మెంట్ చేసుకుంటే ఈరోజు మళ్ళా సుమారుగా ఒక 200 బంకులు కానీ అక్కడ పెట్టేస్తే ఆ రోడ్డు ఏమైపోవాలా? దాని కింద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావా? రోడ్డు మీద వెహికల్స్ అన్నీ పెట్టిపోతాయి. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక 3 పాయింట్స్ అడుగుతున్నాను సార్. ఒకటి, అక్కడ 26 ఫీట్ వాకింగ్ ట్రాక్కి యూటిలైజేషన్ ఏమని ఇచ్చినారు, దాన్ని వాడుకునేటప్పుడు? రెండో పాయింట్, అక్కడ 200 బంకులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు, అది నిజమా? తర్వాత ఈ వర్క్స్ అనేది కంప్లీట్ చేయకుండా ఈరోజు ఈ విధంగా బంకులు పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మీ నుంచి ఆన్సర్ కోసం నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. 10:30కి వచ్చాను, కేవలం 1 పాయింట్ మాట్లాడతాను సార్.